నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయ జీవిత చక్రంలో కొందరు అంటే సర్పంచ్ నుంచి మొదలుకొని అంచెలంచెలుగా తమ జీవితాన్ని అనుకున్న స్థాయికి తీసుకెళ్తారు. మరికొందరు అంటే వెనుక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఈజీగా మంత్రి పదవులకు రీచ్ అవ్వడం కానీ లేకపోతే ఉన్నత శిఖరాలను అధిరోహించడం కానీ జరుగుతుంటుంది. బట్ కొందరిలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ జీవితాన్ని నడిపే వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో జ్యోతుల నెహ్రూ గారి గురించి మనం చెప్పుకోబోతున్నాం. 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఆయన సొంతం. బట్ ఈ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఒక్కసారి కూడా మంత్రి అవ్వలేదు. మరి కూటమి ప్రభుత్వంలో జ్యోతుల నెహ్రూ గారికి మంత్రి పదవి దక్కబోతోందా? దక్కితే అది ఏ పరిణామాల నేపథ్యంలో అందే అవకాశం ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకుడు, చరిత్రకారుడు చిల్లగారు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయన కదిలిద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే పొలిటికల్గా ఎదిగిన తర్వాత ఎవరికైనా ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సరే ఒక 4-5 సార్లు గెలిచినా లేకపోతే 2-3 సార్లు గెలిచినా మంత్రి అవ్వాలన్న ఆశ కామన్గానే ఉంటుంది. మరి జ్యోతుల నెహ్రూ గారి విషయంలో ఎందుకు ఆ కళ ఇప్పటి వరకు ఆ కళ అనేది సాకారం కాకపోవడానికి ప్రధాన కారణము ఇప్పుడు అయ్యే అవకాశం ఉందా? రెండింటి గురించి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి ఆ మాటకు వస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ చాలా విచిత్రమైనటువంటి సామాజిక సమీకరణలు చేసేది. తూర్పుగోదావరి జిల్లాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, యనమల రామకృష్ణుడి గారికి, అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అమ్మ యనమల రామకృష్ణుడి గారు బీసీ యాదవ, జిఎంసి బాలయోగి గారు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అమలాపురం, ఇట్లా వాళ్ళు తీసుకుని ఒక్క మంత్రి పదవి ఏమైనా కాపుకి ఇచ్చేవాళ్ళు. అది డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు ఇలా వెళ్ళి చేస్తుండేవాడు, మన తోట సుబ్బారావు గారు, అలా వాళ్ళకొక్క అవకాశం వచ్చేది. ఇక్కడ ఈ సామాజిక సమీకరణలో కాపు సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 మంత్రి పదవులు ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే అంత సాంద్రత అంత తీవ్రత అక్కడ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఒకటి ఇవ్వచ్చు. అక్కడ మళ్ళీ క్షత్రియ వెనుకబడిన తరగతుల నుంచి ఇట్లా మళ్ళీ అక్కడ ఉంటారు కాబట్టి. సరే, ప్రస్తుతం మనం జ్యోతుల నెహ్రూ గారి విషయం కంటే 91 ఉప ఎన్నికల్లో ఆయన జగ్గంపేట నియోజకవర్గం, ఆ జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోట వెంకటాచలం చేతిలో ఓడిపారు. 91 ఉప ఎన్నిక, 94కి మళ్ళీ తిరిగి గెలిచారు. గెలిచి 94, 99 వరుస ఎన్నికల్లో జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ నెహ్రూ ఆయన గెలిచారు. పూర్తి పేరు జ్యోతుల వెంకటప్పారావు, నెహ్రూ గారని పిలుస్తారు. గెలిచిన తర్వాత ఏంటంటే ఆ సమయంలో ఆయనకి రాష్ట్ర మంత్రి పదవి వరించి ఉండేది, కానీ నిన్నగాక మొన్నే కదా గెలిచారని చెప్పి, అలాగే మెట్ల సత్యనారాయణరావు గారికి ఇస్తున్నామని చెప్పి జ్యోతుల నెహ్రూ గారికి అవకాశం రాల. ఓకే. 2004 ఎన్నికల్లో తోట వెంకట నరసింహం చేతిలో ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో. తోట వెంకట నరసింహం గారు రాష్ట్ర మంత్రి అయ్యారు ఆయన. మళ్ళీ 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యంలో చేరారు జ్యోతుల నెహ్రూ గారు. చేరి చాలా స్వల్ప ఓట్ల తేడాతో 1000 లోపు, అంటే 789 ఓట్ల తేడాతో మరొకమారు తోట వెంకట నరసింహం గారు గెలిచారు. గెలిచి నెహ్రూ గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి అర్థం కాక వైకాపాలోకి వచ్చారు. వైకాపాలోకి వచ్చి 14 ఎన్నికల్లో వైకాపాలో గెలిచారు. వైకాపాలో గెలిచి 14 ఎన్నికల నాటికి ఆయన చాలా విచిత్రంగా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. 19 ఎన్నికల నాటికి ఓడిపోయారు తెలుగుదేశం అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి. ఎదురు చూసి జగ్గంపేట, పత్తిపాడు 2 చాలా తీవ్రత సాంద్రత కాపులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు అనమాట. అంటే దాదాపుగా అన్ని ఎన్నికల్లో కూడా విజేతలైన పరాజితులైన కాపులే ఉంటారు ఆయా రాజకీయ పార్టీల నుంచి. తోట, జ్యోతుల ఈ కుటుంబాలు, వరుపుల, ఈ ముద్రగడ, పర్వత ఈ కుటుంబాల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఈ 2 నియోజకవర్గాల మీద. అట్లా జ్యోతుల చంటిబాబు అని ఆయన నెక్స్ట్ జనరేషన్లో ఆయన వచ్చారు. 19 ఎన్నికల్లో చంటిబాబు గెలిచారు. సమీప బంధువు జ్యోతుల చంటిబాబు, జ్యోతుల నెహ్రూ. తోట వర్సెస్ జ్యోతుల కాస్త జ్యోతుల వర్సెస్ జ్యోతుల అయిందనమాట. ఓకే. మొన్న మళ్ళీ తోట నరసింహం గారి కుమారుడు పోటీ చేశాడు మొన్న వీరి మీద చేసి, ఇది మొన్న వైకాపా అభ్యర్థిగా. కానీ జ్యోతుల నెహ్రూ గారు మన 52,000 పైచీల కోట్ల ఆధిక్యతతో గెలిచారు. గెలిచిన తర్వాత రసవత్తరంగా తన కుమారుడు జ్యోతుల నవీన్ చాలా యాక్టివ్గా ఉన్నారు పాలిటిక్స్లో. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ గారు ఏంటంటే ఆయన జిల్లా అధ్యక్షుడిగా కూడా ఒక పర్యాయం పనిచేశారు. వెరీ సీనియర్ పొలిటీషియన్. తర్వాత ఏంటంటే సామాజిక సమీకరణలు తెలుసు, రాజకీయపు ఎత్తుగడలు తెలుసు, విధి విధానాలు తెలుసు, తనదైనటువంటి పద్ధతిలో ఆయన ప్రయాణిస్తారు. మీకు బాగా గుర్తుంటే జంగంపేట నియోజకవర్గంలో పాటంశెట్టి సూర్యచంద్ర అని జనసేనకు సంబంధించి ఒక అత్యుత్సాహవంతుడైనటువంటి అభిమాని
చాలా కాలం పార్టీ కోసం కృషి చేశాడు. కాకపోతే ఏంటంటే రాజకీయపరమైనటువంటి అంశాలకు వచ్చేటప్పటికి జ్యోతుల్ నెహ్రూ గారి సీనియారిటీ ముందు కావచ్చు, ఆయన యొక్క రాజకీయ మంత్రాంగం ముందు కావచ్చు సరిపోరేవారు. ఓకే, బాహాటంగా జనసేన వర్సెస్ తెలుగుదేశం చాలా పెద్ద ఘర్షణలు వేదిక మీద జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి జగ్గంపేట నియోజకవర్గంలో. ఆ ఘర్షణలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన నాయకులు కానీ కలగజేసుకోలేదు, తన వైపు నిలబడలేదు అని చెప్పి పాటంశెట్టి సూర్యచంద్ర సోషల్ మీడియాలో అతను ఎంతలా వాపోలాలో అంతలా వాపోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. చాలా పెద్ద ఇష్యూ అయింది. అయితే ఇప్పుడు రసవత్రమైన రాజకీయానికి తెర తీశారు జ్యోతుల్ నెహ్రూ గారు. ఆయన మొన్నటికి మొన్న ఒక సభలో వచ్చే ఎన్నికల్లో నాకు ఒక నియోజకవర్గం ఉంటుంది, మా అబ్బాయికి కూడా ఒక నియోజకవర్గం ఉంటుంది, మేమిద్దరం కలిసి ఈసారి మావాడు కూడా పోటీ చేయబోతున్నాడు ఎన్నికల్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి వచ్చే మంత్రివర్గ విస్తరణలో మనకు అవకాశం ఖచ్చితంగా ఉంటుందని కూడా సన్నిహిత శ్రేణుల వద్ద ఆయన వెలిబుచ్చి చేశారు. కాబట్టి ఏంటంటే చినరాజప్ప గారు ఆల్రెడీ చేసేసారు కాబట్టి జ్యోతుల్ నెహ్రూ గారికి అవకాశం ఉండొచ్చు అనేది కూడా ఒక సమీకరణ. ఇక్కడ ఇది టీం లోకేషా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమా కాసేపు మనం దాని పక్కన పెట్టి లిస్టు చాలా పెద్దగా ఉన్నప్పటికీ అవకాశం ఉంది జ్యోతుల్ నెహ్రూ గారికి, అవకాశం ఉంది. అంటే ఇదే ప్రాంతం నుంచి మనకు పిఠాపురం నుంచి జనసేన కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఇదే ప్రాంతంలో ఇదే సామాజిక వర్గానికి తెలుగుదేశంలో చాలా ప్రాధాన్యత ఇస్తే కానీ రేపు మనం అంటే ఈ సామాజిక వర్గం అంటే ప్యూర్లీ తెలుగుదేశంతోనే ఈ సామాజిక వర్గం నడిచేటటువంటి నాయకులు కావాలి, నియోజకవర్గాలు ఉండాలనేటటువంటి ఒక గుబులు అయితే తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది, మరీ ముఖ్యంగా అధినాయకత్వంలో ఉంది. దానిలో భాగంగానే సానా సతీష్ వచ్చినా లేకపోతే నిమ్మకాయల చినరాజప్ప గారికి ప్రాధాన్యత వాళ్ళు కలిగించిన, ఎందుకంటే జిల్లాకు సంబంధించి చాలా విషయాల్లో వారి మాట చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారిని ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకున్నా అది సందేగారు, ఇది కొట్టి పారేసేటటువంటి విషయం అయితే కాదు. జ్యోతుల్ నెహ్రూ గారికి అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రి కావాలి 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 అని కలలు కన్నటువంటి వాళ్ళల్లో జ్యోతుల్ నెహ్రూ గారు ఒకరు, తోట త్రిమూర్తులు గారు ఒకరు. వీరిరువురు కళ సాకారం కాల ఇప్పటి వరకు, ఆ కళ సాకారం అవుతుందేమో చూద్దాం. అంటే ఉన్నది ఒకటే పదవి, కాకపోతే మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అంటే ఆ ఒక్క పదవికి లేకపోతే మార్పులు చేర్పులలో భాగంగా ఒకటి వస్తుంది. దాంట్లో జ్యోతుల్ నెహ్రూ పేరు ఉండే అవకాశం ఉంది, చూడాలి. అంటే చాలా మంది ఇప్పటికే కూటమికి సంబంధించి టీడీపీకి సంబంధించి సీనియర్లు కొంత ఆశిస్తున్న ఇదే సామాజిక వర్గం నుంచి గంటా శ్రీనివాసరావు గారు ఆశిస్తున్నటువంటి మాట బహిరంగ రహస్యం లేదు. ఈ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి గంటా శ్రీనివాసరావు గారు కాదు అని అనుకుంటే గౌర సామాజిక వర్గం నుంచి గణబాబు గారి పేరు, యాదవ్ సామాజిక వర్గంలో ఒకరిని వెలుపలికి ఎవరినైనా పంపిస్తే ఇద్దరు వెలుపలికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఏమన్నా కొలుసు పార్థసారథి గారిని ఏమైనా పంపిస్తే, ఎందుకంటే సత్యకుమార్ బీజేపీలో ఉన్నారు కాబట్టి పల్లా శ్రీనివాస్ గారు యాదవ్ సామాజిక వర్గం నుంచి అవకాశం ఉంది. లేదు అని అనుకుంటే అక్కడి నుంచి ఇద్దరికి అవకాశం ఉంది. ఏది ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి, టోటల్ అనకాపల్లి టోటల్ వైజాగ్ మనం కంబైన్డ్గా దాన్ని మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఉంటే పల్లా శ్రీనివాసరావు గారు మరియు గవర సామాజిక వర్గం నుంచి గణబాబు గారికి అవకాశం ఉంటుంది. లేదు గణబాబుకు లేదు జనసేనకు విడిచిపెడుతున్నామంటే గవర సామాజిక వర్గం నుంచి కొణతాల రామకృష్ణ గారు వరుసలో ఉంటారు. నాగబాబు గారికి కూడా కాదనుకుంటే ఎందుకంటే దాంట్లో నాగబాబు గారు కొణతాల అన్నది జరుగుతుంది, ఇన్సైడ్ అది జరుగుతుంది. అలా తీసుకుంటే మిగతా ఫుల్ఫిల్ ఏదైతే చెయ్యాలో వాడి దగ్గరకు వచ్చినప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారికి అవకాశం ఉంది. ఎందుకంటే గంట గారు ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలోనూ ఇటు తెలుగుదేశంలోనూ మంత్రి అయ్యారు కాబట్టి ఆ లెక్కన చూసుకుంటే జ్యోతుల్ నెహ్రూ గారు మళ్ళీ సామాజిక వర్గానికి సంబంధించి ఇంకా బలంగా వాయిస్ వినిపిస్తున్నారు కాబట్టి రెండు కలిసి వచ్చే అవకాశం జ్యోతుల్ నెహ్రూ గారికి ఉంటాయి. చూద్దాం మరి మీరు అన్నట్టుగా అధిష్టానము ఏ మేరకు ఆలోచించి ఇటువైపు పావులు కదుపుతుంది. రేపు కూటమిని బలపరుచుకోవాలన్న ఉద్దేశం కూడా ఎవరి పావులు కదిపినా కూటమిగా వెళ్ళాలనుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ ఇండివిజువల్గా ఎవరి బలాలు వాళ్ళకే ఉండాలనుకుంటున్నారు. మీరు అన్నట్టుగా ఆయన కళ సాకారం అయితే ఆయన వర్గము హ్యాపీయే. ఒక రాజకీయ నాయకుడి జీవితంలో మంత్రి పదవి అన్నది అది ఒక తృప్తినిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం మరి ఏ రకంగా జ్యోతుల్ నెహ్రూ గారిని మరి 40 ఏళ్ళ 40 years ఇండస్ట్రీ అని లెక్కుంటే వస్తుందో రాదు అనేసి అంటే చాలా తక్కువ టైమే కాబట్టి తెలిసిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.